అక్షం సమాజ హితం. నేను మీ ప్రవళిక. మనం చాలా మందిని చూస్తుంటాం, ఎంతో మంది డబ్బులు కష్టపడి సంపాదిస్తారు, కానీ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక, సరిగ్గా ఫైనాన్షియల్గా ఎదగలేక, స్ట్రాంగ్గా ఉండలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు డబ్బులు అనేవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అని తెలియజేయడానికి మనకు బాలాజీ ఈక్విటీస్ నుంచి హరికుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా ఇంట్రడక్షన్ తీసుకుందాం సార్. మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? చెప్తానమ్మా. ముందుగా V3 న్యూస్ ఛానల్కి నా శుభాకాంక్షలు. V3 ఛానల్ ఫ్యూచర్లో టాప్ 3 to 5 ఛానల్లో ఉండాలని కోరుకుంటూ, నేను పుట్టింది నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్. నేను గుంటూరులో బీకామ్ కంప్లీట్ చేశాను. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంకామ్ కంప్లీట్ చేసి, స్టాక్ మార్కెట్ అంటే ఆ రోజుల్లో చాలా ఉత్సాహంగా ఉండేది. సో అందులో నాకు ఇంట్రెస్ట్ ఉంది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ రవీంద్ర కుమార్ అగర్వాల్ అని ఆయన దగ్గర నేను ఒక 1 year ట్రైనింగ్ అయ్యి హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో సబ్ బ్రోకర్గా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నంత వరకు ఆల్మోస్ట్ 2003 వరకు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది. ఆ తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత సబ్ బ్రోకర్గా జర్నీ స్టార్ట్ చేసి మొత్తం అప్పుడు 30 years ఫైనాన్షియల్ మార్కెట్లో కంప్లీట్ చేసుకున్నాను. ఈ 30 yearsలో స్టాక్ మార్కెటే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, వివిధ ఫైనాన్షియల్ సర్వీసెస్లో నా క్లయింట్స్కి సర్వీస్ ఇస్తున్నాను. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి చాలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలామందికి వాళ్ళ సేవింగ్స్ ఇన్కమ్ ఉంటుంది అందరికీ, కానీ ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. జనరల్గా మనకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్, ఇవే ఉంటాయి. కానీ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయం చాలామందికి సరైన అవగాహన ఉండదు. రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఏం రావు, 6% వస్తుంది. మన ఇన్ఫ్లేషన్ 6% ఉంది అంటే మన రిటర్న్ 0. అంటే ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇయర్లీ 60,000. మన ఇన్ఫ్లేషన్ కూడా అదే రేంజ్లో ఉంటే మనకి ఇన్కమ్ అనేది 0 ఉంటుంది. సో బ్యాంక్ ఎఫ్డీలో వేస్తే వచ్చే రిటర్న్స్ 0 ఉంటుంది. అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, అంతకుముందు మనం ఒక 100 years గోల్డ్ హిస్టరీ తీసుకుంటే గోల్డ్ మీద వచ్చే రిటర్న్ 1 to 2% ఉండేది. గత 20 yearsలో ఈ ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది. సో గోల్డ్లో పెద్ద రిటర్న్స్ ఉండవు, ఎందుకంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటారు. కాకపోతే హై లిక్విడిటీ ఉంటుంది, అదొకటే ప్రయోజనం. ఇంకా ఈక్విటీ మార్కెట్ ఉంది. ఈక్విటీ మార్కెట్ హై రిస్క్, అట్ ద సేమ్ టైం హై రిటర్న్స్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు ఒక షార్ట్ పీరియడ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ పీరియడ్లో 5 years అండ్ అబోవ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా చక్కటి రిటర్న్స్ ఈక్విటీ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ 30 years ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో చాలా అవగాహన ఉంది, కానీ ఇది చాలా రిస్క్ ఉంటుంది అని చాలా మందికి అనుకుంటుంటారు. అసలు మైండ్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే. అసలు దీన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? 30 years స్టాక్ మార్కెట్లో ఉండటం అనేది ఒక గొప్ప విజయం అని చెప్పుకోవాలి. ఇక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద రిస్క్ని అర్థం చేసుకోవాలి. మెయిన్ మనం ఎంతకాలం మన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ బాగా వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే, ఒక అవగాహన లేకుండా ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా చేయడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు. అట్లా కాకుండా స్టడీ చేసి బ్లూ చిప్స్, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కనుక ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి ఇన్వెస్ట్ చేస్తే చక్కటి రిటర్న్స్ పొందవచ్చు. సో నేను 30 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మంచి లాభాలు గడించిన ఇన్వెస్టర్లు నా దగ్గర చాలామంది ఉన్నారు. కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం
దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయగలిగితే యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ దాన్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా షేర్ మార్కెట్ అంటే భయపడుతుంటారు, అందులో పెట్టాలంటే మనీ పోతాయేమో అని. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నాకు డబ్బులు పోతాయి ఈక్విటీ మార్కెట్లో అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటి ఉందమ్మా. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీతో కంపేర్ చేస్తే, డైరెక్ట్ ఈక్విటీతో కంపేర్ చేస్తే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్స్, ఐఏఎం చదివిన వాళ్ళు, ఐఐటి వాళ్ళు బాగా ప్రొఫెషనల్స్ చేత ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా స్టడీ చేసి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మన తరఫున వాళ్ళు రిటర్న్స్ జనరేట్ చేస్తారు. మనకి అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నాలెడ్జ్ లేని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మంచి అవకాశం. సార్ కదా, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా అసలు ఎంత నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది? ఎంత అని లేదమ్మా, మనం 500 రూపీస్తో కూడా మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. 500 నుంచి అన్లిమిటెడ్ ₹1 కోటి అని చేయొచ్చు, 2 crores అని చేయొచ్చు. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక చక్కటి ప్లాట్ఫామ్. ఒక 500 రూపీస్, ఇప్పుడు 10,000 రూపీస్ శాలరీ తోటి రన్ చేస్తున్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఒక 500 రూపీస్ ఇన్కమ్ తోటి వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే మిడిల్ క్లాస్ ఒక 2,000, 5,000 రూపీస్ తోటి ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటూ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్ వీటిలో ఏది బెస్ట్ అంటారు? అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనుక మనం చూసుకుంటే ఈక్విటీ మార్కెట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఎందుకంటే సెన్సెక్స్ అనేది 1979లో స్టార్ట్ అయింది. ఇప్పటికి సుమారుగా 40 years కంప్లీట్ అయిపోయింది. ఈ 40 yearsలో సెన్సెక్స్ అనేది 17.5% రిటర్న్ ఇచ్చింది. ఈ 40 years 17.5 కంటిన్యూస్ రిటర్న్ అనేది నాట్ ఏ జోక్. అది వేరే ఏ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకి రాదు. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, బ్యాంక్ ఎఫ్డీలో కానీ, లేకపోతే మరేదైనా రియల్ ఎస్టేట్లో కానీ చూసుకుంటే అంత రిటర్న్స్ అనేది అసాధ్యం అన్నమాట. కాబట్టి లాంగ్ టర్మ్లో 5 years అండ్ అబోవ్ కనుక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కనుక ఉంటే కనుక ఈక్విటీ అనేది బెస్ట్ ఆప్షన్. కంపెనీ షేర్స్ అనేవి ఎవరైనా కొనొచ్చు. ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక కంపెనీ షేర్స్ కొనాలంటే దాని గురించి ఎలా తెలుసుకోవాలంటారు? సోర్సెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు కంపెనీ యాన్యువల్ రిటర్న్స్, కంపెనీ రెగ్యులర్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయి కనుక వాళ్ళ లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజెస్కి ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం స్టడీ చేయొచ్చు. మా యాన్యువల్ రిటర్న్స్, తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిటర్న్స్తో తీసుకొని ఆ కంపెనీ ఈపీఎస్ ఎలా ఉంది, పిఈ రేషియో ఎలా ఉంది, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్టస్ ఉంది, కంపెనీ కాంపిటీటర్స్ ఎవరు, కంపెనీ ఒక 10 years తర్వాత, 5 years తర్వాత ఎలా ఉండబోతుంది, 10 years తర్వాత ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. మనం ఇంతవరకు తీసుకుంటే మీరు నార్మల్గా జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చెప్పారు. మరి ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ బాగుంటుంది అంటారు? నేను ఒక సలహా ఇస్తాను. ఇండస్ట్రియలిస్ట్ అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కంపెనీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇండివిజువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళు ల్యాండ్ కొంటారు, బిల్డింగ్ కడుతుంటారు, ఇండస్ట్రీకి సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ రెగ్యులర్గా జరిగే విషయాలు. కానీ ఇక్కడ వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం సెక్షన్ 80C ఉంది. అందులో ₹1,50,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ వరకు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఎవ్రీ మంత్ 10,000. సో టోటల్ ఇయర్కి వచ్చేసరికి ₹1,20,000. ఇంకా మిగిలిన 30,000, 1,20,000 ప్లస్ 30,000, 1,50,000. ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. మిగిలిన 30,000 వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టుకోమని చెప్తున్నారు. కేవలం వాళ్ళు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏదైతే సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ని 10,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో ELSS కింద కానీ ఇన్వెస్ట్ చేసి 25 years ఉన్న ఒక ఇండస్ట్రియలిస్ట్
25 years నుంచి కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అతనికి 60 years వచ్చేసరికి ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10,000 కాస్త 40 crores అవుతుంది సుమారుగా. అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక యువ ఇండస్ట్రియలిస్ట్ స్టార్ట్ చేస్తే ఆయన రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చేసరికి ఆయనకి ఒక లిక్విడ్ అమౌంటే 40 crores వైట్ అమౌంట్ జనరేట్ అవుతుంది. వాళ్ళ ఇండస్ట్రీతో పాటు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసిన సేవింగ్ 40 crores జనరేట్ చేస్తుంది. సో ఇట్లాగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వారి ఇండస్ట్రీతో పాటు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతుంది. సో ఇది వాళ్ళకి చాలా వైజ్గా ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీస్లో. యంగ్ పీపుల్ చూసుకుంటే ఈవెన్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ పాకెట్ మనీలో 500 రూపీస్ కూడా తీసి సేవ్ చేసుకోవచ్చు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే బేస్ ఏంటో తెలీదు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఎలా? ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన తక్కువ ఉండేదమ్మా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సహీహే అని మన ఏ టీవీలో చూసినా కానీ యాడ్స్ వస్తూ ఉన్నాయి. కాలేజీ స్టూడెంట్సే కాదు, అప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, అప్పుడే లైఫ్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఆన్లైన్లో మన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కేవలం మినిమం 500 రూపీస్ తోటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇన్కమ్ పెరిగే కొద్దీ మనం టాపప్ చేసుకోవచ్చు, లేదా ఇంకా పెంచుకోవచ్చు. 2000 చేయొచ్చు, 5000 చేయొచ్చు. సో ప్రతి వాళ్ళకి లైఫ్ ఇన్కమ్ స్టార్ట్ అయిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక వాళ్ళకి మంచి రిటర్న్స్ వాళ్ళ రిటైర్ అయ్యే నాటికి వస్తాయి. కాబట్టి డిలే చేయకుండా అందరూ కూడా యంగ్ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఈక్విటీస్ ద్వారా మీరు ఎలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్స్ సలహాలు ఇస్తూ ఉంటాము, పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తుంటాము, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మేము క్లయింట్స్కి సలహాలు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాము. ఇప్పుడు మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక్కొక్క టైంలో మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ వల్ల మనకి స్టాక్ మార్కెట్లో లాస్ అనేది వస్తుంది. ఆ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటారు? స్టాక్ మార్కెట్లో ఆటుపోట్లు అనేవి సహజం. అది మన ఈసీజీ లాంటిది. ఇట్లా 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 ఉంటుంది. కంటిన్యూస్గా ఇలా ఉండనే ఉండదు, కంటిన్యూస్గా ఇలా ఉండదు, అలాగే అట్ ది సేమ్ టైం ఇలా ఉండదు. సో మనం గత 30 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1990లో గల్ఫ్ వార్ జరిగింది, అప్పుడు మార్కెట్ క్రాష్ అయిపోయింది. 1999లో న్యూక్లియర్ టెస్ట్లు జరిగింది. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు న్యూక్లియర్ టెస్ట్లు జరిగినాయి, పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్లు, అప్పుడు మార్కెట్లో క్రాష్ అయినాయి. 2008లో సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు మార్కెట్ క్రాష్ అయింది. గత సంవత్సరం కరోనా స్టార్ట్ అయిన కొత్తలో మార్కెట్లు విపరీతంగా పడిపోయినాయి. ఇట్లా గత 30 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మార్కెట్లో 50% పైగా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో పడినప్పుడల్లా మళ్ళీ పెరగటం స్టార్ట్ అవుతుంది. మనం చూసుకుంటే చాలా మంది రిస్క్ చేయడానికి భయపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు? రిస్క్ భయం ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్సే మంచి సాధనం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిస్క్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. 100% జీరో రిస్క్ అనేది ఎక్కడ ఉండదు. మనం ఈవెన్ బ్యాంక్ ఎఫ్డీ చేసినా కానీ రిస్క్ ఉంటుంది. మళ్ళీ 2 lakhs వరకు గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది, ఆ తర్వాత అక్కడ కూడా గ్యారెంటీ ఉండదు. కాబట్టి జీరో రిస్క్ అనేది ఎక్కడా ఉండదు. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ మినిమైజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈక్విటీస్, డెరివేటివ్స్ తీసుకుంటే చాలా మంది అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అవేమో సెకండ్స్కి హై అవుతుంటాయి, లో అవుతుంటాయి, లాసెస్ కూడా వస్తాయి. అసలు అలాంటి టైంలో ఏం చేయాలంటారు? మన దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక హౌస్ కొనుక్కున్నారనుకోండి, ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళు ప్రతిరోజు అది పెరిగిందా తగ్గిందా అని చూడరు. ఎప్పుడో ఒక 5 years తర్వాత 10 years తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ఆ ల్యాండ్ పెరిగిందా తగ్గిందా అని చూస్తారు తప్పితే ఎవ్రీడే చూడరు. అలాగే మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం పెరిగిందా తగ్గిందా అనేది చూడకూడదు. దానివల్ల ఉపయోగమే ఉండదు. కాబట్టి
ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 5% రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మనకి మంచి కంపెనీ, మన కంపెనీ బ్లూ చిప్ లాంటి కంపెనీలు కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా గుడ్ రిటర్న్స్ వస్తాయి. బట్ ఎవ్రీ మినిట్ ఇవాళ కొన్నాము రేపు తగ్గింది అని భయపడకూడదు. పెరగడం తగ్గడం అనేది స్టాక్ మార్కెట్లో ఒక సహజ ప్రక్రియ. కాబట్టి వాటి గురించి మనం వరి కావాల్సిన అవసరమే లేదమ్మా. ఇప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుందాం. ఒక అప్రాక్సిమేట్గా 25,000 శాలరీ వస్తుంది, తనకి 2 కిడ్స్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ని? ఇంటి రెంట్ ఇవన్నీ పోను ఎలా, ఎంత అమౌంట్ దేనికి సేవ్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది? వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తారా? చెప్తాను. ఒక యంగ్ కపుల్కి అప్పుడే పుట్టిన ఒక పాపకు 20 years వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయటము, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళకి జనరల్గా యంగేజ్లో ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అప్పుడే వాళ్ళు లైఫ్లో ఎంటర్ అవుతారు, మ్యారేజ్ అయ్యి అప్పుడే ఖర్చు లేకుండా అప్పుడే స్టార్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు జస్ట్ 2,000 రూపీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే 20 years వచ్చేసరికి 1 crore ఈజీగా అక్యుములేట్ అవుతుంది. 2,000 రూపీస్ తోటి పాప ఎడ్యుకేషన్ని లేదా మ్యారేజ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కేవలం 2,000 రూపాయలు లాంటి చిన్న అమౌంట్స్ తోటి ఇన్కమ్ పెరిగే కొద్దీ వాళ్ళు సేవింగ్ని పెంచుకోవచ్చు. అలా డిఫరెంట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్కి, మ్యారేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఎడ్యుకేషన్ అనేది ఒక ఆబ్జెక్ట్, రిటైర్మెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క అమౌంట్ సేవ్ చేసుకుంటూ వాళ్ళ ఆబ్జెక్ట్ని రీచ్ కావచ్చు అన్న. సో ప్లానింగ్, ఎంగేజ్లో ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ మీ యూ. విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. మనం ఫైనాన్షియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుందో తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.